యా సురేష్ గారు మొత్తానికి మాటల యుద్ధం జరిగింది. మొత్తం మాటల యుద్ధంలో ఇద్దరు గెలిచారు. మ్యాచ్ డ్రా అయిందా లేకపోతే గెలిచారా లేకపోతే ఏదైనా కావచ్చు, కానీ మొత్తానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సక్సెస్ అయ్యారు. అట్లాగే ప్రతిపక్ష వాయిస్ వినిపించడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సక్సెస్ అయ్యారు. కాకపోతే ఇక్కడ ఇకన జరగబోయేటువంటి పరిణామాలు కూడా చాలా ఆసక్తిని కలిగించాయి. ఎందుకనంటే ఎవరు తగ్గేట్టు కనపట్లేదు. ఎప్పుడైతే ఎవరు తగ్గరో అప్పుడు ఆటోమేటిక్ ఒక యుద్ధం జరిగిద్ది. ఆ యుద్ధం రాజకీయ యుద్ధం అనేటువంటిది మొదలయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. కానీ వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళు చెప్పినటువంటి అంశాల ద్వారా వాటిని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా చూడవచ్చు? వంశీ గారు అంటే కేటీఆర్ గారు అంటే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద కేటీఆర్ గారు అంటే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు మాట్లాడారు. ఆ సందర్భంగానే ఏదైతే గవర్నర్ ప్రసంగం అనేది అసత్యాలు అబద్ధాలతో కూడుకొని ఉంది, వాస్తవాలు కాదని చెప్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అటాక్ మొదలుపెట్టారు. అయితే అక్కడ ఆయన ఒక మాట చెప్పాడు వంశీ గారు, ఏంటంటే సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పక్ష నేత 3 నెలల వరకు సమయం ఇద్దాం, ఎట్లానూ అటర్ ఫ్లాప్ అవుద్ది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లానూ అటర్ ఫ్లాప్ అయ్యిద్ది, 3 నెలల పాటు మనం సమయం ఇద్దామని అని చెప్తూనే అటాక్ మొదలుపెట్టారు. సో మాటల యుద్ధం మొదలుపెట్టారు. దాని మీద మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గవర్నర్ ప్రసాద్ రిప్లై ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కౌంటర్గా అదే స్థాయిలో అటాక్ మొదలుపెట్టారు. దాంతో ఆ మాటల యుద్ధం మీరు అన్నట్టుగా పతాక స్థాయికి ఎవరు గెలిచారు ఎవరైనా అది మరి డ్రా అయిందా లేదని చెప్పాలి. కానీ అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే ఈ తీర్పు ఇచ్చారు. కానీ ఇక్కడ కూడా అసెంబ్లీలో కూడా మళ్ళీ ఆ కుటుంబ సంబంధించే కేటీఆర్ గారు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు అని చెప్పని సీఎం గారు అంటే మన కేటీఆర్ గారు అంటారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఇంకా మారలేదు, ఆయన ఏదో పీసీసీ హరీష్ రావు గారు కూడా ఈ మాట అన్నారు, ఇంకా ఆయన మారలేదు, ఎక్కడ గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడుతున్నట్టుంది, ఆయన మారాలి అని చెప్పి అన్నారు. అయితే మన రేవంత్ రెడ్డి గారు అన్నారు కేసీఆర్ గారి మీద విచారణ జరపమంటారా? ఒకవైపు రైతులకి అంటే వర్షాభావ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని రైతులు వరి వేస్తే ఉరి అని చెప్పని రైతుల్ని హెచ్చరించి వరి వేయొద్దని చెప్పి బలవంతంగా వాళ్ళు వరి వేయలేదు. కానీ ఫామ్ హౌస్లో 150 ఎకరాల్లో వరి వేయడమే కాకుండా 4,150 రూపాయలు క్వింటాలు పెట్టి అమ్మారు. దీని మీద విచారణ జరపమంటారా అని చెప్పని ఒక హెచ్చరిక చేస్తే కేటీఆర్ గారు జరుపుకోండి, ఇది కాదు ఎన్ని విచారణలు జరుపుకుంటారో జరుపుకోండి, మాకేం ఇబ్బంది ఏం లేదు అని చెప్పని కేటీఆర్ గారు అన్నారు. సో తర్వాత ఏదైతే కేటీఆర్ గారి నియోజకవర్గంలో నేరేళ్లలో ఇసుక దందాని రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఇసుక దందాలో దళితులకి వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద హింస అన్నీ చెప్తే మన కేటీఆర్ గారు మళ్ళీ అదే అంటే గత ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. వంశీ గారు ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి అప్పుడు 10 ఏళ్లలో 39 కోట్లు వస్తే మాకు 5,000 కోట్ల ఆదాయం పెంచాము, మేము ఇసుక ఆదాయం పెంచాము, ఆ రకంగా మీరు చూడండి అన్నారు. సో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీ కేసీఆర్ గారు మన సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గరికి వెళ్ళి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి తెలంగాణ ఇస్తే మేము పార్టీని విలీనం చేస్తూ ఉన్నారు, కానీ ఆ మాట వెనక్కెళ్ళారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు హరీష్ రావు గారు మంత్రి కాకుండా ఎమ్మెల్యే కాకుండా మంత్రి పదవి ఇచ్చారంటే హరీష్ రావు గారు అన్నారు మా వల్లనే 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పని హరీష్ రావు గారు కౌంటరు, కేటీఆర్ గారి కౌంటర్ మా వల్లనే ఆ రకంగా బతికింది. అట్లా మొత్తం మీద అలా అంశాలు. తర్వాత మీరు మేనేజ్మెంట్ కోట అని చెప్పి వచ్చారు, మీరు పాపం నిరాశపడ్డాడు కేటీఆర్ గారు, సీఎం పదవి వస్తుంది అనుకున్నాడు మేనేజ్మెంట్ కోటాలో. అంటే ఈయనేమో మీ ఇందాన మనం విన్నాం ఆయన వాయిస్ వాళ్ళ కాదని చెప్పారు, అలా చెప్పారు. ఏదన్నా కానీ సరే సురేష్ గారు, వంశీ గారు మొత్తానికి చీమలు పెట్టిన పుట్టలోకి పాములు జ్వరబడ్డాయి అనేటువంటిది ఇప్పుడు బాగా ఉన్నంత వరకు ఉన్న హాట్ టాపిక్. మేనేజ్మెంట్ కోటా ఒకటి, లేదా మేనేజ్ చేసి పదవులు తెచ్చుకోవటం ఒకటి, విచారణ, డ్రగ్స్ విచారణ, రైతుకు సంబంధించిన విచారణ, వీటన్నిటికి సంబంధించిన విచారణలు ఇవన్నీ కూడా కాస్త ఆసక్తిని తీసుకున్నాయి. సరే సుధాకర్ ఉన్నాడా?